యవ్వన కాలంలో ఉన్న ఒక వ్యక్తికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందండి. అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు రకరకాల టెస్టులన్నీ కూడా డాక్టర్స్ అని అతనికి చేయించారు. అయితే ఫైనల్గా డాక్టర్స్ ఒక విషయాన్ని అయితే తెలియజేశారు. ఏంటి అంటే ఈ అబ్బాయికి ఫైనల్ దశలో ఉన్న క్యాన్సర్ వ్యాధి అని చెప్పారు. చాలా కుమిలిపోయారు, చాలా వ్యాధిని పడిపోయారు. ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం అంతా రోధిస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఆ యొక్క యవనస్తుడైతే దినదినము కూడా క్షీణించిపోతున్నాడు. ఆహారం తినడం తగ్గిపోయింది, నిద్రపోవడం తగ్గిపోయింది. ఆ శరీరం అంతా కూడా క్షీణించిపోతూ బలహీనమైపోతూ ఆ యొక్క పుండు అనేది అతన్ని బాగా నొప్పిలో తీసుకెళ్ళింది. అయితే ఈ కుటుంబం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే మనం కుటుంబంగా ప్రార్థన చేద్దాము, సంఘానికి తెలియచేద్దాము. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కుమారుడు కోసం ప్రార్థన చేయండి అని సంఘాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అందరికీ కూడా తెలియజేసినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు స్లోగా ఆ యొక్క క్యాన్సర్ అనేది, ఆ యొక్క నొప్పి అనేది అతనిలో తగ్గడం ప్రారంభించను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మొదట చూసిన దానికంటే ఇప్పుడు క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ వ్యాధి అనేది చాలా తక్కువగా కనిపిస్తుందని ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్లు చెప్పేసారు ఏంటి అంటే ఇది ఇంకా బ్రతకడం అసాధ్యమని. పంపేసిన వ్యక్తిని మరలా ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇలాగా జరుగుతుంది, ఏం జరుగుతుందంటే అతనిలో పూర్తిగా కూడా క్యాన్సర్ అనేది తగ్గిపోతూ వచ్చిందండి. కొన్ని దినాలకి ఆ క్యాన్సర్ వ్యాధి అనేది పూర్తిగా తనలో నుంచి తగ్గిపోయింది. ప్రియ దేవుని సంఘంగా కావచ్చు, అందరిగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడని. ఈరోజు ఎవరైతే రోగాలతో, ఏ రోగంతో అయితే చూసుకుని బాధపడుతున్నారో, పరిస్థితులు బాగోక ఆర్థికంగా కుమిలిపోతున్నారేమో, ఇది ఎలాగ పోతుందని. కానీ మన దేవునికి అసాధ్యమైంది ఏది లేనే లేదండి. అందుకే దేవుని వాక్యం అంటుందండి, స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు కనుక ఆయన దగ్గరికి రండి, విశ్వాసం ఉంచండి. జరగని వాటిని జరిగించే విధంగా చేయగలిగిన సమర్థవంతుడు, శక్తివంతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోండి. అట్టి కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.